ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఏం ప్రధాన బెదురు పోయినా ఎక్కడ అంటారు ఎడుకనే లోపలికి చెప్తారు రా రండి భాష మంచి కొడుకు తీస్తురా ఇక ప్రధాన మూర్తి మొఖం చూసుకుంటున్నా ఎక్కడ అంటుంది ఇక ముందుగా అందరికీ శనాథుడు ఇప్పుడు శాంతులు చూడరా ఎక్కడంటే బషీరాబాద్ మన వికారాబాద్లో కొనాలనుకుంటా చూడు అప్పుడు వచ్చిన పట్నంకి దాదాపు 3-4 గంటల తొలిగా వద్దున 3-4 బస్సు మబ్బుల బస్సుకి ఎక్కిన ఇక దిగంగానే సర్వస్వ పడి పంపించిన నుంచి ఇక బస్ గేట్ కాడ దిగంగానే ఇక వచ్చి కూర్చున్నా ఇక రాదని వచ్చినావు కదా కూర్చోవు జరిగా ఇంటికి వచ్చి అంగి ప్యాంట్ వేసుకొని వస్తాను ఇంటికి అదికి వచ్చింది ఇప్పుడు ఇక సార్ నాతో ఉన్నాడు. కాకపోతే మేడం అనమాట సర్పంచ్ మేడం వచ్చి భారతి శ్రీనివాస్ రెడ్డి ఇక అన్ని విధాలు ఇక పటేల ముంగడు చూస్తున్నాడు, మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. గ్రామ పంచాయతీలో కొత్త రకంగా బాగానే చేస్తున్నాయి. ఎప్పుడూ చాలా ఉన్నాయి చెప్పారు పనులు మరి నేను చెప్పుడు కంటే పడ చెప్తున్నా బాగుంటుంది. ఎట్లా చేశారు మళ్ళీ సార్ నమస్తే నమస్తే బాగా మేడం జోరు జోరు కూర్చున్నావు మేడం పొద్దున్న పూజ చేసి గుడికి వచ్చినట్టు రోజు వేస్తారా అట్లా పిల్లాడి తెలిపి అని పంపించి పట్టేసి గుడికి వచ్చి వస్తారు కదా కూర్చోడానికి ఊపిరి చాలా దూరం ఉన్నది మనం కంపల్సరీ 3 hours 3.5 hours చాలా దూరం ఉంటుంది. మొబైల్ బస్ అంటే 3:30 కంపల్సరీ 1:30 పక్క ఈ పొద్దు మరి ఏదో దూరంగా వస్తుంది ఊరికి మనుషులు వేయడం వచ్చిన సూర్యత మనం సార్ అట్లా నేను తెలుసుకుని వస్తుంది కోసం మరి వీలు చెప్పండి సార్. దామర్చేడ్ గ్రామంలో ప్రజలు ఎన్నుకున్న సందర్భంలో దామర్చేడ్ ప్రజలు నలుగురు పోటీగా నిలబడితే గిట మన ప్రజలు సహకరించారు. భారీ మెజార్టీతో 200 మెజార్టీతో గెలిపించారు. ప్రజలకు మా అక్క చేసింది 25 సంవత్సరాల కింద. మళ్ళీ రిజర్వేషన్ వచ్చింది, జనరల్ వచ్చింది. మళ్ళీ ప్రజలు కూడా మాకే సహకరించారు. మేము ఎప్పుడు ఇలా ప్రజలైతే కంపల్సరీ సహకరించారు. ప్రజలైతే మాకైతే మేము ఎప్పటికీ ఎల్లప్పుడూ మంచిగా ఉన్న ప్రజలకు అందుబాటులో ఎప్పటికి ఉన్నందుకు ప్రజలకు సహకరించి ప్రజలంతా మెజార్టీ భారీ మెజార్టీతో గెలిపించారు. మన బీఆర్ఎస్ తరఫున ప్రజలకు ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతున్నాం. ఫస్ట్ 25 సంవత్సరాల కింద మా అక్క సర్పంచ్ ఉన్నప్పుడు కాంగ్రెస్కి గెలిచినాం. ఇప్పుడు గిట్ట కాంగ్రెస్ ఎప్పటికీ కాంగ్రెస్ ఉన్నాం. కాకపోతే ఇప్పుడు రోహిత్ రెడ్డి రావడం వల్ల బీఆర్ఎస్ జాయిన్ అయినాం. ఇక ఆయన అందరితో ఆయన లేకపోయినా కూడా మేము ప్రజలకు కాంగ్రెస్ అందుబాటులో ఉండి మేము గెలుచుకున్నాం. తమాషా మాట్లాడుతున్నాం. మన గ్రామానికి మహిళా రిజర్వేషన్ రావడం వల్ల మీడియాలో పెట్టి సర్పంచ్ అవును ఇల్లు పెట్టి అప్పుడు ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా సమస్యలు అంటే మా ఇంటి నుంచి ప్రతి 25 సంవత్సరాల నుంచి ఎప్పుడు మా ప్రజలు ఎప్పుడు అందుబాటులో మేము ఎప్పుడు ఏమనుకుంటే అది చేసారు. ఇప్పుడు ఎట్లా నామినేషన్ చేసినాం అట్లా పబ్లిక్ ఎంతనే ఉన్నారు. మళ్ళీ వారి మెజార్టీతో 200 మెజార్టీతో గెలిపించాం. ఇంతకుముందు సర్పంచులు అంతకుముందు ఏం చేసినా తెలియదు కదా. మేమైతే ప్రజలకు వచ్చి ట్రాక్టర్ పెట్టేసినాము, చెత్తలు మోరీలు ఏది ఎట్లా డంపింగ్ కంపల్సరీ నీట్గా పెట్టేసినాం. పంచాయతీ ఇంటికి వేసినాం. ప్రజలకు అందుబాటులో ప్రతి నెల గ్రామ పంచాయతీలో గ్రామసభ పెట్టి ప్రజలకు ఏమేమి సమస్యలు ఉంటే అడిగి సమస్యలు తీర్చుకుంటారు. 200 ప్రదర్శన ఖర్చు కూడా బాగా కావచ్చు. అవి మామూలుగా ఏం పెట్ట మా ప్రజలకు అభిమానం ఉన్నందుకు ఏం ఖర్చు పెట్టాలి ఏం పెట్టలే. ప్రజలు సహకరించారు. చాయ్ పాని కాడికే చేసినాం. ఏం చేయలేదు. ఎంతమంది పోటీ చేసి ఎంతమంది పోటీ చేసి 4 పోటీ చేసి 4లో 200 వచ్చింది. మొత్తం ఎంత ఉంటుంది మన 1650 ఓట్లు. అయితే ఇంత మంచి మేడం గెలిపిస్తున్నారు. గెలిపించినాక ఎటువంటి కార్యక్రమం గ్రామంలో ఫస్ట్ ఇప్పుడు గెలిచిన తర్వాత అమౌంట్ వచ్చేసింది. పాత సర్పంచులు సెక్రటరీలు అమౌంట్ 8 లక్షలు వచ్చేసింది. వాళ్ళకు అమౌంట్ ఇవ్వాలని గవర్నమెంట్ వచ్చేసింది. వాళ్ళకిట ఎంబీని బట్టి కొన్ని అమౌంట్ ఇచ్చేసింది. ఇంకా కొంచెం ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు ముందు ఇస్తా అని ప్రజలు వాళ్ళకి నెగ్లెక్ట్లే ఉండరు. కాకపోతే నేనే సహకరించి పబ్లిక్ ఒప్పించి ఏదో ఒకటి చేసినాను. వీధి లైట్లు వేసేసినాం. నర్సరీలో మన్ను కొట్టేసి నర్సరీ పెంచుతున్నాం. పూల చెట్లు ఆల్రెడీ ఆర్డర్ పెట్టినాం. మొత్తం చెట్లు పండ్ల చెట్లు అవన్నీ ఆర్డర్ పెట్టేసినాం. కొంచెం ముందు పోతున్నాం. పనులు గట్టి ఇప్పుడు మొన్న వచ్చేసి ముందు రాలేవు.
ఇప్పుడు 15 లక్షలు వస్తున్నాయి. అవి కూడా చేసేస్తాం, తొందరలో చేసేస్తాం. గతంలో కూడా కేసీఆర్ సార్ పెట్టిన సంక్షేమ పథకాలు, ఈ ఇతర రేవంత్ రెడ్డి సార్ పెట్టిన సంక్షేమ పథకాలు వ్యత్యాసం చెప్తావు? వ్యత్యాసం కంపల్సరీ చెప్తా. ఆయన ప్రతి వానాకాలం అంటే జూన్ నెలలో కంపల్సరీ పట్టేస్తున్నాయి. మన మే నెల లోపల, మన జనవరి లోపల యాసం వేసేస్తున్నాయి కంపల్సరీ. రైతు బంధు అయితే కంపల్సరీ వేసింది. ఆయన ఫెయిల్ అయింది ఏంటంటే కొంచెం అన్ని బాగున్నాయి, ప్రతి ఒక్కటి బాగున్నాడు కేసీఆర్. రేవంత్ రెడ్డి చెప్పిండు ఏమి ఇట్లా అంటే రుణమాఫీ లేదు, రైతు బంధు ఒకటి ఎగ్గ కొడతాడు, ఒకటి వేస్తాడు. అదే మొన్న 5 ఎకరాల వరకు వేస్తానని చెప్పిండు, ఆల్రెడీ 1 ఎకరం వేసి 2 ఎకరాలు వేసి మూసేసాడు. ప్రజలు కేసీఆర్ వాటర్ మీద తాగుతున్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి కళలు నెరవేరినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి ఆ పైప్ లైన్ కూడా మెయింటెనెన్స్ చేతనైతే కేసీఆర్ చేసిన మా పైప్ లైన్ 3 రోజులు వారం పోతున్నాయి. అవి చేయడానికి ఇది తెలియదు. పోయినాక వాళ్ళకి మళ్ళీ ఊళ్ళో బోరింగ్లు మళ్ళీ మేమే మెయింటైన్ చేసి మళ్ళీ మన మీద ఒప్పిడి పడుతుంది. మళ్ళీ ఆడ స్టేట్ గవర్నమెంట్కి ఏమి ఇచ్చిన రూపాయికి లేదు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన పేమెంట్ లేదు. చదువు చేసి ప్రజాపాలన మీటింగ్ పెట్టాలి, మేమే పెట్టాలి. కేసీఆర్ వచ్చినప్పుడు కళ్యాణ లక్ష్యం, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, మిషన్ బై తల్లీలు, చెరువులు, కుంటలు అన్నీ బాగానే వాటర్ గిట్ట బాగానే వచ్చేసినాయి. ఇప్పుడు ఉన్నదానికి గిట్ట అవి మెయింటైనింగ్ దీనికి సరిపోతలేదు. మామూలుగా ఏం చేయడానికి గిట్ట సరిపోలేదు. గ్రామ పంచాయతీల పేమెంట్ కూడా అసలు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే వచ్చేసింది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి ఇచ్చి ఏమీ చేయలేడు. మాకు ఫండ్స్ వస్తే దానికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలి, అంగన్వాడీ బిల్డింగ్ కావాలి, పోస్ట్ ఆఫీస్ కావాలి, లైబ్రరీ రూమ్ కావాలి. మేము అల్లి ప్రజలు ఏ పార్టీ వచ్చినా సహకరిస్తాము. మేము ముందు ఏం అడిగితే అది ఇచ్చేస్తాం. కాకపోతే మాకు అమౌంట్ ఇచ్చేసి గవర్నమెంట్కి వెళ్ళి మేము అలా చేపించి చూపిస్తాం. ప్రజలలో అందుబాటులో నుండి కంపల్సరీ చేపిస్తాం. పార్టీకి ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయకుండా పార్టీకి ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం.